ఉన్నటువంటి క్యాడర్ ఉంది, అలాగే స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. కానీ బీజేపీ మెరుగైన స్థానాలను ఇక్కడ సాధించినటువంటి పరిస్థితి మనం ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక నల్గొండలో పరిస్థితి ఏ విధంగా, నల్గొండ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఏ విధమైనటువంటి మెజారిటీ కనపడుతోంది, ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, మా ప్రతినిధి పుల్లారావు జాయిన్ అవుతున్నారు. పుల్లారావు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ప్రజలుగా చూస్తే మాత్రం నల్గొండలో మాత్రం భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ మాత్రం సాధించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి కుందూరు రఘువీర్ రెడ్డి మొదటి నుంచి కూడా, అంటే ప్రచార పర్వం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ భారీ మెజార్టీ సాధిస్తున్నాను, గతంలో ఉన్నటువంటి రావి నారాయణ రెడ్డి మెజార్టీని తిరగరాస్తానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితిని. ఇదే సందర్భంలో నల్గొండ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తంగా ఉన్నటువంటి 7లో ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన మెజార్టీ అయితే వస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ నల్గొండ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అంటే నల్గొండ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి చెప్పుకుంటూ వస్తున్నది, నల్గొండ స్థానంలో ఖచ్చితంగా 5 లక్షల మెజార్టీ మేము సాధిస్తామని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అదే విధంగా ప్రజెంట్ గా చూస్తే మాత్రం, సిచ్యువేషన్ చూస్తే మాత్రం 4,95,000 ఓట్ల మెజార్టీ ప్రజెంట్ గా రావడం జరిగింది. ఇంకా అది ఫలితాన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా ప్రకటించలేదు. మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఆ మెజార్టీ ఖచ్చితంగా, ఆ మ్యాజిక్ ఫిగర్ అంటే 5 లక్షల మెజార్టీ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతూ ఉండడం. ముఖ్యంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక సూర్యాపేట మినహాయించి మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ఉండడం జరిగింది. వీరందరూ కూడా రఘువీరికి సంబంధించేసి మెజార్టీ విషయంలో ఒకరితో ఒకరు కూడా పోటీ పడతాము అని చెప్పేసి ప్రతి సభలో కూడా అనౌన్స్ చేసిన సందర్భం ఏదో ఉంది. అదే విధంగా వాళ్ళు ఇదే విషయానికి సంబంధించి చాలా శ్రమపడ్డారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈ విషయంలో మాత్రము చాలా రఘువీర్ రెడ్డికి భారీ మెజార్టీ తీసుకురావడం కూడా సహాయపడ్డారని చెప్పేసి కూడా రఘువీర్ రెడ్డి మనతో మాట్లాడుతూ, అంటే వ్యక్తితో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. సో అదే దిశగా అడుగు వేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే ఎవరైతే ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం, హుజూర్నగర్ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మెజార్టీ వరకు కూడా రఘువీర్ రెడ్డి సాధించడం జరిగింది. అదేవిధంగా ఆయన సతీమణి ఉన్నటువంటి ఉత్తమ్ పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోదాడ నియోజకవర్గం కూడా 90,000 మెజార్టీ కూడా సాధించడం జరిగింది. మొత్తంగా చూస్తే ఎక్కడ చూసినా కూడా 50,000 మెజార్టీ తగ్గినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా రఘువీర్ రెడ్డి మాత్రము నల్గొండ లోక్సభ స్థానం నుండి భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నాడు. అదేవిధంగా రికార్డు మెజార్టీ కూడా నల్గొండ నుంచి సాధించబోతున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. అదేవిధంగా భువనగిరి స్థానాన్ని తీసుకున్నట్టయితే భువనగిరిలో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు 1,40,000 ఓట్ల ఆధిక్యతో మాత్రం కొనసాగుతూ ఉండడం జరిగింది. అయితే భువనగిరి స్థానంపై మాత్రం బీజేపీ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిందని కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి బూర నరసయ్య గౌడ్ తప్పనిసరిగా భువనగిరికి కిలాపై నేను బీజేపీ జెండా ఎగరవేస్తానని చెప్పేసి కూడా చెప్పిన సందర్భం అవుతుంది. ఇదే సందర్భంలో బీజేపీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులందరూ కూడా ఆ యొక్క భువనగిరిలో మాత్రం అనేక రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించిన సందర్భం అవుతుంది. అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అదే ఇంటిని ప్రచారం చేశారు. అనేక రకాలుగా చేసినప్పుడు కూడా భువనగిరిలో మాత్రము చామల కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఆధిక్యతను కొనసాగిస్తూ ఉండడం జరిగింది. ముఖ్యంగా టఫ్ ఫైట్ జరుగుతుంది, నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని చెప్పి అనుకున్నారు. కానీ చివరికి వచ్చే వరకు దాదాపు 1,40,000 ఓట్ల లీడింగ్ తో మాత్రం చామల కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్న సందర్భం. అయితే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఈ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలబెట్టుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా నల్గొండ స్థానంలో మాత్రం భారీ మెజారిటీతో, రికార్డు మెజారిటీతో మాత్రం విజయం సాధించబోతుంది. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పుల్లారావు. అది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిస్థితి. అటు భువనగిరి, ఇటు నల్గొండ రెండిట్లోనూ 1,50,000 2 లక్షల పైన మెజారిటీ తోటి కాంగ్రెస్ అభ్యర్థులు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. రాఘవీర్ కావచ్చు, అట చామల కిరణ్ కుమార్ కావచ్చు, ఇద్దరు కూడా లీడ్లో ఉన్నారు. భారీ ఆధిక్యంతో లీడ్లో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి భువనగిరిలో కనపడుతోంది. ఇటు నల్గొండలో కూడా అంతే ఉంది. అంటే ఓవరాల్గా మొత్తం 16 స్థానాలుగా తీసుకుంటే, ఒక స్థానం ఎంఐఎంని పక్కన పెడితే 16 స్థానాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఏకపక్ష 2 ద్విముఖ పోటీగా నిలబడినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ అసలు పోటీలో ఉందా లేదా అనేటటువంటి పరిస్థితి నియోజకవర్గాల్లో కనపడింది. పార్లమెంట్ పోటీలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఇది బీఆర్ఎస్కి ఒక పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఒక్క స్థానాన్ని, పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలవకపోవడం అనేది ఆ పార్టీ ఏ విధంగా తీసుకుంటుందనేది కూడా ప్రస్తుతం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారినటువంటి పరిస్థితి. స్థానాలన్నీ కూడా చెరు సగం పంచుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. 8-8 ప్రస్తుతం లీడ్ కనపడుతున్నటువంటి పరిస్థితి 2 పార్టీలకు కూడా. ఇక్కడ మేజర్గా గెయిన్ అయింది బీజేపీ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ దిశగా చూసినట్లయితే బీజేపీ మేజర్గా గెయిన్ అయినటువంటి పరిస్థితి. గతంతో పోల్చుకుంటే డబుల్ డిజిట్కి బీజేపీ వెళుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం.
2-3 స్థానాలు ఎక్స్ట్రాగా గెలుస్తారు గతం కంటే అనుకున్నప్పటికీ ఇప్పుడు ఏకంగా 8 స్థానాల దిశగా అడుగులు వేయడం అనేది బీజేపీకి ఒక రకంగా ఇక్కడ బీజేపీ శ్రేణులకు ఒక రకంగా ఉత్సాహం అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఇక్కడ పోటాపోటీగా పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ పడ్డాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్కి ఒక రకంగా కొంచెం నిరాశ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ దాదాపు 10 నుంచి 12 స్థానాలు ఎక్స్పెక్ట్ చేసింది. బీజేపీ కంటే ఎక్కువ స్థానాలు వస్తే కనుక మోరల్గా బూస్ట్ ఉండేది అని అనుకున్నటువంటి పరిస్థితి, ఆ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ కూడా ఉండింది ప్రస్తుత పరిస్థితిని. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్